ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, నేను హల్లెలూయా వాడకూడదు, కానీ ఈ వాక్యం చెప్పినంతసేపు హల్లెలూయా అనే పదమును వాడతాను, ఓకేనా? ఎందుకంటే మీరు వింటున్నారో వినట్లేదో నాకు తెలియాలి కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అన్నప్పుడు చేయి పైకెత్తి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు నేను వాక్యం చెప్పడానికి వేరు వేరు కూటాలకి వెళుతూ ఉంటాను అనమాట. స్వస్థత ప్రార్థనకి వెళుతున్నప్పుడు అందరూ హల్లెలూయా చెప్తున్నారు. ఒక ఆమె ముందు కూర్చొని అందరూ చేతులు పైకి లేపి హల్లెలూయా చెప్పాలంటే ఇట్టే కూర్చొని యాంగ చూస్తుంది. నా కోపం వచ్చేసింది. అందరు ఎత్తుతున్నారు కానీ ఆ మాత్రం చెయ్యి పైకి లేపట్లేదు. చూసా నా కోపం వచ్చి, అమ్మ నిన్నే హల్లెలూయా అన్న, చెయ్యి పైకెత్తు అన్న. చెయ్యి పైకెత్తింది, పూజ అయిపోయేదాకా ఏడుస్తానే ఉంది. అనవసరంగా చెయ్యి ఎత్తమన్నానేమో. పూజ అయిన తర్వాత వచ్చి గొడవ పెట్టుకుంటుందేమో అనుకో నేను ఆలోచిస్తూ ఉన్నా. ఆమె ఏం చెప్పిందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, 2 సంవత్సరాల నుండి ఆమె చెయ్యి పని చేయట్లేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చిన్న చిన్న కార్యాల ద్వారా పెద్ద పెద్ద అద్భుతాలు చేస్తాడు. అర్థమైందా? మనం ఎప్పుడైతే ప్రేమను విశ్వాసాన్ని చూపిస్తామో మన జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు. కాబట్టి అందరి చేతులు పైకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉండండి, సరేనా? అందరూ కూడా భక్తితో విశ్వాసంతో వినండి. నేను కొన్ని కొటేషన్ చెప్పినప్పుడు దాన్ని మీరు గుర్తుంచుకొని నాకు చెప్పాలి. చెప్పకపోతే ఏమైంది? తాళాలు వేసుకొని పోతాం లోపల పెట్టి. అర్థమైందా? సీరియస్ అమ్మ, నిజంగా చెప్తున్నా. ఒకరోజు ఏమైందంటే, వాక్యం చెప్తా ఉంటే ఒక ముసలి ఆవిడ, నేను పూజకి వెళ్ళినప్పుడల్లా ఆమెకు టెన్షనే. అమ్మ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, నేను నిన్ను అడుగుతానని చెప్పా. ఇంకా ఆమె టెన్షన్ అనమాట. అమ్మో, చిన్న ఫాదర్ వస్తే నన్ను వాక్యం అడుగుతాడు, నాకేం గుర్తుంటుంది? ఒక ఆమె అందరి ముందు లేచి, మీ వాక్యం మీరు చెప్పుకొని పోండి ఫాదర్, నాకేం గుర్తుంటుంది, నాకు అసలే మతిమరుపు. ఫాదర్ల సిస్టర్లాంటి మీకు వేరే పని ఏముంది? మీకు అదే పని. మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి అంది. మాకు వేరే పనులు ఉండవా? ఉండవా? ఉంటాయి కదా. వాక్యం గుర్తుపెట్టుకోవాలనే ఆసక్తి మీకుంటే గుర్తుపెట్టుకుంటారు. అదే ఆమె ఒకరోజు నేను పెద్ద ఫాదర్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటున్నాం మాస్కులు పెట్టుకొని, సివిల్ డ్రెస్లో ఉంటే గుర్తుపట్టరు కదా. అయ్యో పక్కకు జరుగు అంది. ఎవరబ్బా అని చూస్తే ఆమె. అయ్యో పక్కకు జరుగు అంది. జరిగా. నిన్నేనయ్యా పక్కకు జరుగు అంది. ఇంకెంత జరగాలి? జరిగా. ఆమె ఫాదర్ అని గుర్తుపట్ల. ఆమె అన్న మాట నాకు వెంటనే హృదయం లోపలికి పోయింది. నా చెవి అట్టే ఉంది కదా. కూరగాయల షాప్ ఆమెతో అంటే, 3 నెలల క్రితం నువ్వు నాకు 20 రూపాయలు ఇవ్వాలి గుర్తుందా అని అడిగింది. ఏమందమ్మా? 3 నెలల క్రితం కూరగాయల షాప్ ఎంత ఇవ్వాలి ఆమెకి? 20 రూపాయలు ఇవ్వాలి. గుర్తుపెట్టుకుంది. నేను వెంటనే మాస్క్ వాక్యం గుర్తుపెట్టుకోమంటే నాకేం గుర్తుంటుందా? 20 రూపాయలు 3 నెలల క్రితం అంది, గుర్తుందా అన్నపాటికి అయ్యా గుర్తుపెట్టుకుంటాను అయ్యా అని చెప్పింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ లేని వాళ్ళు అందరూ హల్లెలూయా. అయ్యయ్యో, అరే యూత్ పరువు తీసేస్తున్నారు. కమాన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సరే, వాక్యంలోనికి ప్రవేశిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మొదటి పట్టణంలో దేవుడు ఇర్మియా గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, నేను మీ దేవుడును, మీరు నా ప్రజలు. ఏమంటున్నాడు? నేను మీ దేవుడును, మీరు నా ప్రజలు. నేను మీతో ఒక నూతనమైనటువంటి నిబంధనను ఏర్పరచుకుంటున్నాను. ఏంటి ఆ నూతన నిబంధన అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పాడైపోయినటువంటి మన పాప జీవితము నుండి, ఇదిగో మన బానిసత్వము నుండి, ఇదిగో మన ఆధ్యాత్మిక స్థితి నుండి దేవుడు, ఇదిగో మనము పాపములో మరణిస్తూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు, నేను మీతో ఒక నిబంధనను చేసుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడికి నేను రాకముందు ఫాదర్ గారు ఏం చెప్పారంటే తపస్కాలం గురించి చెప్పమన్నారు. సో ఈ మొదటి పట్టణాన్ని నేను మన తపస్కాలంలో మనం ఆచరించవలసినటువంటి 3 విధులేంటి?
3 విధులు మనం ముందు దాన ధర్మాల, ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మం. ఈ 3 గురించి కూడా నేను మాట్లాడతా. ఓకేనా? ఇక్కడ లేని వాళ్ళందరూ ప్రైజ్ ద లార్డ్. అది ఇక్కడే ఉండండి, సరేనా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీతో ఒక నిబంధనను ఏర్పరచుకుంటున్నానంటే, ప్రార్థనలో మనము దేవునితో ఏ విధమైనటువంటి ఆ సంబంధాన్ని కలిగి ఉంటున్నాం. నేను మీ దేవుడును, మీరు నా ప్రజలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూడండి, అందరూ గుర్తుపెట్టుకోండి, మీ హోంవర్క్ స్టార్ట్ అయింది. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. అందరూ చెప్పండి. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. కొంతమంది మిమిక్రీ చేస్తున్నాను అన్నారు కానీ నోట్లో ఉండి మాట రావట్లేదు. అందరు చెప్పండి. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు ప్రసాదించెను, ఏలైనా అతనిని విశ్వసించువాడు నాశనము చెందక నిత్య జీవము పొందుటకై దేవుడు అట్లు చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారుని, ఏకైక కుమారుని ఎందుకు ఈ లోకానికి పంపించాడు? ఎందుకు ఆయన మన కొరకు మరణించాడు అంటే, మనలను మన పాపముల నుండి రక్షించడానికి. ఎవరన్నా పుణ్యాత్ములు ఉన్నారు ఇక్కడ? అసలు నాలో ఏ పాపం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మానవ మాతృలమైనటువంటి మనము ఏదో ఒక లోపముతో, ఏదో ఒక పాపములో పడిపోయి జీవిస్తూ ఉంటాం. మనందరము పాపాత్ములమే. మనము పాపాత్ములముగా ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని పంపించి మనలను మన పాపముల నుండి శుద్ధి చేసి, తాను కార్చినటువంటి రక్తము ద్వారా, తాను పొందినటువంటి శ్రమల ద్వారా దేవుడు మనలను కడిగి ఇదిగో నూతనమైనటువంటి నిబంధనను ఏర్పరుస్తున్నాడు. ఏంటంటే, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అదృష్టం ఎవరికొని ఉండదు? సాక్షాత్తు దేవుడు ఈ లోకమునకు వచ్చి మన మధ్య నివసించి, ఆయన మన కోసము మరణించి పునరుత్థానమైనటువంటి దేవుడు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు క్రీస్తు ప్రభువుని తన ఏకైక కుమారుని పంపించినప్పుడు ఆయన విధేయత చూపించాడు. మరి మీ అందరికీ ఒక ప్రశ్న, ప్రార్థన అనగానేమి? దేవునితో మాట్లాడడం, అందనా? మీరేమంటారు? ప్రార్థన అంటే ఏంటి? ఇది ఏంటి ప్రార్థన అంటే? మాకు కూడా తెలియదు కదా, ఫస్ట్ టైం అంటున్నావా? ప్రార్థన అంటే ఏంటి? అయ్యో నవ్వుతున్నారు ఏంటి? మీరు చెప్పండి యూత్, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడమా? అంతే కదా. Prayer is a loving conversation between friends whom we know and loves us, says Saint Teresa of Avila. పునీత ఆవిలాపురి తెరేజమ్మ అనే మా సభ పాలక పునీతురాలు చెప్తూ ఉంటుంది, ప్రార్థన అంటే ప్రేమపూర్వక సంభాషణ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన అంటే ఏంటి? అందరు చెప్పాలి, ఏంటి? ప్రేమపూర్వకమైనటువంటి సంభాషణ. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సంభాషణలో ఏముండాలి? నేను మాట్లాడేటప్పుడు నువ్వు వినాలి, నువ్వు మాట్లాడేటప్పుడు నేను వినాలి. అవునా? నేను ఒకసారి ప్రార్థన అంటే ఏంటమ్మా అంటే, మీలాగే వాళ్ళు కూడా దేవుడితో మాట్లాడతామండి, దేవుడితో బాధలు చెప్పుకోవడం అండి, దేవుడిని అడుక్కోవడం అండి అని చాలా చెప్పారనమాట. అయితే నేనేం చేశా, కావాలని అందరిని అడగాలని, ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన అని అందరిని అడుక్కుండా వచ్చినప్పుడు ఆ చివరి దాకా పోయిన తర్వాత చివరామని అడిగా, ప్రార్థన అంటే ఏంటని. ఆమె చెప్పిందేనండి, ఆమె చెప్పిందేనండి అంటున్నారు. ఏంటి? ఆమె చెప్పింది అంది. నేనన్నా చివరామని, ఆమె ఏం చెప్పిందమ్మా, నాకేం తెలుసు అంది. ఏమంది? నాకేం తెలుసు, ఆమె ఏదో చెప్పింది కదా. మళ్ళీ చాలామందికి ప్రార్థన అంటే ఏంటో
తెలియదు. ఏదో దేవుడితో మాట్లాడతాం అనుకుంటారు అంతే. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం ఒక ఎత్తు అయితే, దేవుడు నాతో ఏమి మాట్లాడుతున్నాడో అని వినడము రెండవ ఎత్తు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చెప్పింది కరెక్టే, కానీ అది ఒక విధానమే. కానీ దేవుడు నాతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడు, నా కుటుంబంతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? అందుకే ఒక కీర్తనకారుడు పాడుతూ ఉంటాడు కదా, మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాము, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవా నీవు నాతో మాట్లాడు, నేను నీ స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రార్థనలో మనం చాలా అడుగుతాం, కానీ అడిగిన దానికి దేవుడు నాతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే ఏంటి? ప్రేమపూర్వక సంభాషణ. ఎప్పుడైనా ప్రేమికులు మాట్లాడుకుంటున్నప్పుడు విన్నారా? లవర్స్ ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు విన్నారా? ఏంటి అందరు సిగ్గుపడుతున్నారు? వినలేదా? ఒక భర్త భార్యని ప్రేమిస్తాడా, ప్రేమించడా? ఒక తల్లి బిడ్డలను ప్రేమిస్తుందా, ప్రేమించదా? ప్రేమించినప్పుడు ఎలా మాట్లాడతారు? మృదువుగా మాట్లాడతారు కదా, చాలా సున్నితంగా మాట్లాడతారు, చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. కానీ ప్రేమ లేకపోతే అరుపులే అరుపులు. ఇక్కడ అరిస్తే ఊరు మొత్తం వినపడుద్ది కదా. ఎప్పుడన్నా గొడవాడుకున్న వాళ్ళని చూసారా? గొడవాడుకున్నప్పుడు ఫైటింగ్, మనిషి ఇక్కడే ఉంటాడు కానీ ఊరు మొత్తం వినపడదు, అరుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికి అర్థమైతే సరిపోయేది కదా. అక్కడ ప్రేమ బంధం ఉండదు. ప్రేమ బంధం ఏమవుతుంది? తెగిపోతుంది. కాబట్టి వాళ్ళ హృదయాలు దూరం అయిపోతాయి. కాబట్టి మనిషి దగ్గర ఉన్నా ఎక్కడో ఉన్నాడని ఊహించుకొని అరుస్తూనే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రార్థనలో ఇది ఒక ప్రేమపూర్వక సంభాషణ. కొంతమంది అంటూ ఉంటారు, నాకు ప్రార్థన రాదు, ప్రార్థన చేయడం రాదు, ప్రార్థన అర్థం అవ్వదు, వాక్యం అర్థం అవ్వదు, పాటలు పాడడం రాదు, నేనెందుకు దేవాలయానికి రావాలి, నేనెందుకు దేవాలయానికి వచ్చి కూర్చోవాలి, నాకేం అర్థం కావట్లా, ఏమీ తెలియట్లేదు, పాటలు రావు, ప్రార్థనలు రావు, వాక్యం అర్థం అవ్వదు, అయినా నేను ఎందుకు రావాలి అని అడుగుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, ఒక రాయిని ఎండలో పెడితే ఏమైద్ది? ఎండ వస్తుంది కదా. ఒక రాయిని తీసుకెళ్ళి ఎండలో పెడితే ఏమవుతుంది? కాలుతుంది కదా, వేడవుద్ది కదా, అవునా కదా? అదేవిధంగా అక్కడ అదేమన్నా పని చేస్తుందా? ఏం పని చేయట్లా. కానీ ఆ సూర్యరశ్మి దాని మీద పడేది ఏమవుతుంది? వేడవుతుంది. అదేవిధంగా నువ్వు దేవాలయానికి వచ్చి కూర్చుంటే చాలు, నీకు ప్రార్థన రాకపోయినా, వాక్యం అర్థం అవ్వకపోయినా, పాటలు పాడడం రాకపోయినా, ఇదిగో నువ్వు బాధపడవసరంలా, దిగులు పడవసరంలా. దేవుని దయ, దేవుని కృప, దేవుని కనికరము మనపై, మన కుటుంబాలపై, మన బిడ్డలపై ఖచ్చితంగా దిగి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు అంటూ ఉంటాడు, నీ ఆలయమునా ఒక్క దినముండుట 1000 దినముల దీవెన నాకు, నీ ఆలయమున ఒక్క దినముండుట 1000 దినముల దీవెన నాకు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆలయములో ఒక్క దినం ఉంటే మనకు 1000 దినముల దీవెన. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సాన్నిధ్యానములో మనందరము కూడా విశ్వాసముతో, భక్తితో, ప్రేమతో, ప్రార్థనతో కూర్చుంటే అది 1000 దినముల దీవెన. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది దేవాలయానికి వచ్చినప్పుడు టైం చూస్తూ ఉంటారు, ఎప్పుడైపోద్ది, ఎప్పుడు బాధం, ఎప్పుడైపోద్ది. కానీ సినిమా థియేటర్లకు పోతే 3 గంటలు కూర్చొనే ఉంటారు. లేకపోతే ఎక్కడికన్నా ఊరు పోవాలంటే అక్కడ ఎంత టైం అయినా స్పెండ్ చేస్తారు. కానీ దేవుని ఆలయానికి వచ్చేప్పటికి టైం గుర్తొచ్చింది అనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని ఆలయములో నీవు నేను కూర్చుంటే ప్రార్థనలో, ఎప్పుడు ప్రార్థన అంటే ఏంటి? బైబిల్ ప్రకారం మన దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుంది? ప్రార్థన ఎలా చేయాలి? అందరు చెప్పండి, ప్రార్థన ఎలా చేయాలి?
మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. అందరూ చెప్పండి. మత్తయి శుభవార్త 6:6. గుర్తుపెట్టుకోవాలి, 66. ఓకే. ఒక ఆమెని మా అమ్మ మీ అబ్బాయి ఫోన్ నెంబర్ చెప్పవా అంటే 996644 అంటుంది. ఊరిని మా అమ్మ తెలుగులో చెప్పండి, తెలుగులో నాకు రాదయ్యా అంటుంది. నీకు మరి ఇంగ్లీష్లో ఎవరు నేర్పించారంటే నా మనవరాలు నేర్పించింది, అది నేను గుర్తుపెట్టుకున్నాను అంది. కానీ అసలైన అర్థం తెలియదు. మరి మీరు అందరూ వాక్యాన్ని గుర్తుపెట్టుకో. ఆల్రెడీ మీకు 2 హోంవర్క్లు ఇచ్చాం. మొదటి ఏంటి? యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి? మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 6వ వచనం చదవగలరు ఎవరన్నా? మీరు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి ప్రవేశించి తలుపులను మూసుకొని అదృశ్యుడై ఉన్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చేయవలను. రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానాన్ని ఇస్తాడు. ఈ వాక్యం చెప్తుంటే ఒక పిల్లోడు లేచి ఇంటికి పరిగెత్తాడంట. వాడు వెనకాల వాళ్ళ అమ్మ, వాళ్ళ తర్వాత వాళ్ళ నాన్న, తర్వాత ఉపదేశ మాస్టరు, తర్వాత ఫాదర్, నలుగురు పరిగెత్తారు పూజ అయిపోగానే. వాడు రూమ్లో వెళ్ళి తలుపులు వేసుకొని తలుపులు దివట్లా. ఒక తలుపు పగలగొట్టారు, లోపలికి పోయారు. 2వ తలుపు పగలగొట్టారు. 3వ తలుపు పగలగొట్టే లోపల వాడు తలుపు తీసి పితాపుత్ర వేసుకుంటూ బయటకు వస్తున్నాడు. మరి ఏం చేసావరా, ఎంత పిలిచినా పలకలేదంటే వాడు ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి ప్రవేశించి తలుపులు వేసుకొని ప్రార్థన చేయమన్నారు కాబట్టి నేను ప్రార్థన చేశాను. మనలో చాలామంది ఎట్టే చేస్తాం, తలుపులు వేసుకొని ఏదో అన్ని తలుపులు వేసేసుకొని ప్రార్థన చేస్తే అది కాదు ప్రియ దేవుని బిడ్డలు. దాని అర్థం ఏంటంటే నీ హృదయ తలుపులను వేయాలి. నా హృదయమే నీ ఆలయం, నాలో వసించవా. డూ యు నాట్ నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? నీ హృదయాలు దేవుని ఆలయాలని మీకు తెలియదా? తెలుసా తెలియదా? తెలుసా? మన హృదయము దేవుని ఆలయము. ఇక్కడ నీ గదిలోనికి ప్రవేశించు అంటే దీని అర్థము నీ ఆత్మ పరిశీలన చేసుకో. నీ హృదయములోనికి నువ్వు ప్రవేశించాలి. ఇదిగో వేరే ఆలోచనలన్నిటిని కూడా పక్కన పెట్టి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడు దేవుడు, అదృశ్యుడైనటువంటి దేవుడు మనకు తగిన బహుమానాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ప్రార్థన చేయాలి? మన హృదయములోనికి మనము ప్రవేశించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఎలా ప్రార్థన చేయకూడదు? ఎలా చేయకూడదు? కరెక్టే చెప్పండి వామ్మో. ఎలా ప్రార్థన చేయకూడదు? ఆల్రెడీ ఒక ఆయన చెప్పాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 5వ వచనం చదవండి అమ్మా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కపట భక్తుల వలె, కపట వేషధారుల వలె మీరు ప్రార్థన చేయమాకండి. ఒకరోజు ఒక గుళ్ళో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా నేను పాపిని దేవా అంటే పక్క మైకులో, అవునయ్యా ఏం పాపేనయ్యా, అయ్యా నేను దొంగతనం చేసి, అవునయ్యా చేసిందయ్యా, అయ్యా నేను అందరితో గొడవలు పెట్టుకుంటున్నాను ప్రభు అంటే, అవునయ్యా నాతో కూడా గొడవ పెట్టుకుంటుంది ప్రభు. ఇదేం ప్రార్థన? కొంతమంది ప్రార్థన చేసేప్పుడు వెనకాల మళ్ళీ భజన అనమాట. అయ్యా నేను ఎన్నోసార్లు ఎంతోమందిని తిట్టానయ్యా అంటే నన్ను కూడా తిట్టిందయ్యా. ఇదేం ప్రార్థన? ఇది కాదు ప్రార్థన. కపట వేషధారుల వలె మీరు ప్రార్థన చేయమాకండి. కొంతమంది అట్టిటి చూస్తారు, ఎవరైనా వాళ్ళు చూస్తున్నారు అనగానే ఇక ప్రార్థనలోకి వెళ్ళిపోయి, ఇదేం ప్రార్థన? నటిస్తున్నారా? నటించమాకండి. కపట వేషధారులాగా ఉండమాకండి. మీరు నటనతో కూడిన ప్రార్థన చేయమాకండి. వాళ్ళు ఇతరులకు చూపించడానికి ప్రార్థన చేస్తారు, మీరు ఎలాంటి ప్రార్థన చేయమాకండి. హృదయాంతరంగాల నుండి చేసినటువంటి మనవిని దేవుడు ఎప్పుడు కూడా వింటాడు. అర్థమవుతుందా? మన దేవుడు ఎప్పుడు కూడా మన ప్రార్థనను వినేటటువంటి దేవుడు. అవునా కదా? మన బాధలను చూసేటటువంటి దేవుడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం అందరూ చెప్పండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనము అందరు చెప్పట్ల. నిర్గమాకాండము 3వ అధ్యాయము
ప్రియ దేవుని బిడ్డలారా చదవండి. ఐగుప్తులో నా ప్రజలు అనుభవించే బాధలను నేను నా కన్నులారా చూచి తిని. మన దేవుడు చూసేటటువంటి దేవుడు. ఐగుప్తులో నా ప్రజలు అనుభవించే బాధలను నేను చూశాను అని చెప్పినటువంటి దేవుడు ఈనాడు నీవు నేను బాధపడుతుంటే చూస్తాడా చూడడా? చూస్తాడా చూడడా? ఖచ్చితంగా చూస్తాడు. నా బాధను ఎవరు చూడట్లేదే, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇన్ని నిందలు పడుతున్నాను, ఇన్ని అవమానాలు పడుతున్నాను, ఎవరు చూడట్లేదే అనుకోమాకండి. మన దేవుడు చూసేటటువంటి దేవుడు. నా ప్రజలు అనుభవించే బాధలను నేను నా కన్నులారా చూసి తినే. తర్వాత చదవండి అమ్మ. దాస్యాధ్యక్షుల బారి నుండి మమ్ము విడిపింపమని వారు చేసిన మనవిని నేను వింటిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వారు చేసిన మనవి, వారు చేసిన ప్రార్థనను నేను విన్నాను. దేవుడు, మన దేవుడు వినేటటువంటి దేవుడు. ఎప్పుడైతే మనము విశ్వాసముతో ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే భక్తితో, ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసముతో మనము మోకరించి ప్రార్థన చేస్తామో, దేవుడు మన ప్రార్థనను వింటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడు ఇదిగో జనసమూహంలో వెళుతూ ఉండగా ఒక గుడ్డివాడు, దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించుమో అని అరుస్తూ ఉంటే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడా వినలేదా? విన్నాడా వినలేదా? అంతమందిలో ఉండి కూడా దేవుడు ఆగి నీకేం కావాలి అని అడిగినప్పుడు, అయ్యా నాకు దృష్టిని దయచేయి ప్రభు అన్నప్పుడు దేవుడు దృష్టిని దయచేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన వినేటటువంటి దేవుడు. ఎప్పుడైతే భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో దేవుణ్ణి పిలుస్తామో మన దేవుడు పలికేటటువంటి దేవుడు. అందుకే నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున వచ్చి నాకు సహాయపడేటటువంటి దేవుడు. మరి దేవుణ్ణి మనము ప్రార్థనలో పిలుస్తున్నామా? నా ప్రజలు అనుభవించే బాధలు నేను చూస్తూ ఉన్నాను, వారు చేసిన ప్రార్థన నేను వింటూ ఉన్నాను. ఇదిగో వారు పడు పాటలను నేను గుర్తించితేనే. నేను ఎన్నో పాటలు పడుతున్నా, ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నేను చేసే పనిని ఎవరు కూడా గుర్తించట్లేదని బాధపడకండి. దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనలను తన ప్రజలుగా చేసుకొని తాను మన దేవుడుగా ఉండడానికి దేవుడు అంటూ ఉన్నాడు, నా ప్రజలు అనుభవించే బాధలను నా కన్నులారా చూశాను, వారు చేసిన ప్రార్థన నేను విన్నాను. చాలామంది ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం, ప్రార్థనలో ఉన్న విలువ తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఇదిగో ప్రార్థనలో ఉన్నటువంటి బలాన్ని మనము అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. అసలు ప్రార్థనా జీవితము మనలో మాయమైపోతూ ఉంది. ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, కాసేపు ప్రార్థన చేసుకున్నాం, పోతున్నాం. కష్టాలు వచ్చినప్పుడే, బాధలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నారు కొంతమంది. ప్రార్థనను మర్చిపోతూ ఉన్నారు, ప్రార్థనలో ఉన్నటువంటి బలాన్ని మర్చిపోతున్నారు, ప్రార్థనా శక్తిని మర్చిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పేరుకు మాత్రం క్రైస్తవులు, పేరుకు మాత్రం గురువులు, పేరుకు మాత్రం కన్యాస్త్రీలము, కానీ ప్రార్థనా జీవితము లేదు. అందుకే అంటూ ఉన్నారు, మోషే ప్రార్థించగా మన్నాను కురిపెంచితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. చూడండి, మోషే ప్రార్థించగా దేవుడు మన్నాను కురిపించాడు, మోషే ప్రార్థించగా రాతి నుండి నీళ్లను పుట్టించాడు. ఇదిగో యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపాడు. ఇదిగో ఏలియా ప్రార్థించగా దేవుడు ఎంతో గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఇదిగో దావీదు ప్రార్థించగా ఇదిగో దేవుడు ఆయనను గొప్ప రాజుగా ఎన్నుకున్నాడు. ఇదిగో దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూయించాడు.
నోవా ప్రార్థించగా నూతన సృష్టిని దేవుడు దయచేశాడు. మరి ప్రార్థనలో ఎంత బలం ఉంటే మనం ప్రార్థన చేస్తున్నామా, చేయట్లేదా? ప్రార్థనలో ఉన్న బలం గురించి నేను చూసినటువంటి ఉదాహరణ చెప్తానమ్మా. క్రొకడైల్ తెలుసు కదా, మొసలి తెలుసా? మొసలి ఏంటది? అందరూ మొసలి అనండి. నేను ఒకసారి మొసలి అనమంటే ఒక చిన్నపిల్ల ఒక ఆమెకేసి తిరిగి మొసలి అంటే నేను ముసలిదాన్ని అంటే నేను కుర్రదాన్ని అయితే అంటుందంటే. కాబట్టి ముసలి కాదు, మొసలి. ఓకే, మొసలి పెద్ద పులి. ఓకే, ఒక పెద్ద పులి ముసలి వచ్చి నీటి బయట పడుకొని ఉంది. పెద్ద పులి ఆ ముసలిని చంపాలని చెప్పి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే ముసలి మెల్లిగా వెనక్కి వెళ్తుంది. స్లోగా వెనక్కి వెళుతూ తన తోకని నీటిలో పెట్టింది. ఓకే, ఆ పులి ఇంకా చంపాలని మీదకి వస్తుంటే ఒకేసారి ఎగిరి ఆ పులి తలకాయ పట్టుకొని నీటిలో గిరగిర తిప్పి బయటకి ఇసురు కొట్టింది. పులి దెబ్బకి చచ్చింది. ఏమైందమ్మా పులి? డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఎవరి భలేది ఏంటి, ఒక ముసలి అంత పెద్ద పులిని చంపేసిందా? అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ముసలికి బలం ఎక్కడ ఉంటుంది? వెరీ గుడ్. ఎక్కడ ఉంటుందమ్మా? నీటిలో ఉంటుంది. మొసలికి బలము నీటిలో ఉంటుంది కాబట్టి అది ఎంత పెద్దదాన్నైనా చంపి పక్కన ఇసురు కొట్టింది. అదేవిధంగా క్రైస్తవులం అనేటువంటి మనకు బలం ఎక్కడుంటుంది? ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. మనకు బలం ఎక్కడుంటుంది? ప్రార్థనలో ఉంటుంది. ఎప్పుడైతే నీవు నేను ప్రార్థనలో గట్టిగా నిలబడతామో, ప్రార్థనా బలం నీకు నాకు ఉంటుందో, ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నీ వాళ్ళే నిన్ను చిన్న చూపు చూసినా, నీ గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా వాటన్నిటి నువ్వేం చేయొచ్చు? ఇసిరి పక్క కొట్టచ్చు. అదే ప్రార్థనలో లేకపోతే చిన్న కష్టం రాగానే అమ్మో అన్నీ నాకే వస్తుంది, అన్నీ నేనే పడతాను, రోజు ప్రార్థనకి వెళ్తాను, అన్నీ కష్టాలు. ఎందుకంటే నీకు ప్రార్థనా బలము లేదు. మరి మనము దేవుని బిడ్డలుగా, మీరు నా ప్రజలు నేను మీ దేవుడిని అంటున్నాడు కాబట్టి దేవుని ప్రజలుగా మనము ప్రార్థనలో ఎదగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనలో చాలా 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 బలం ఉందమ్మా. ఎవరైతే విశ్వాసముతో దేవుని ప్రార్థిస్తారో దేవుడు అంటున్నాడు, అడుగుడే మీకు వసగబడును. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనము. చెప్పండి, మత్తయి శుభవార్త 7వ వచనము. ఏం చెప్తున్నాడు దేవుడు? అడుగుడి వసగబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదుకుడి మీకు దొరికిను, ఏలైనా అడిగిన ప్రతి వారికి ఇవ్వబడును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అడిగిన ప్రతి వారికి ఇవ్వబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో దేవుని అడుగుదాం. దేవా, నీవు అంటూ ఉన్నావు, నేను మీ ప్రజలు, నీవు నా దేవుడునని, నీవు నాతో ఒక నూతనమైనటువంటి నిబంధనను ఏర్పరచుకుంటానన్నావు ప్రభువా. నేను అడుగుతూ ఉన్నాను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా బిడ్డలను, నా భర్తను, నా భార్యను, ఇదిగో మా విచారణ గురువులను దీవించండి అని ఎవరైతే భక్తితో, విశ్వాసముతో, నమ్మకంతో ప్రార్థన చేస్తారో దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వింటాడు. మానవుడు కేవలము బాహ్యపరంగా చూస్తాడు, కానీ దేవుడు ఏం చేస్తాడు? మన హృదయాలను చూస్తాడు. ఈనాడు 2వ పట్టణం మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చాలా మంచిగా మనకు వివరిస్తూ ఉంది. చూడండి, సోదరులారా, తన ఇహలోక జీవితమును మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగినటువంటి దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా వెలుగెత్తి ప్రార్థించెను. సాక్షాత్తు క్రీస్తు ప్రభువు మనకు ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. తాను దేవుని కుమారుడై ఉండి కూడా తాను ఏ పని చేసినా, ఏ కార్యాన్ని చేసినా ప్రార్థనతో ప్రారంభించాడు.
గెత్సెమని తోటలో నిషారాత్రిలో యేసు మోకరించి ప్రార్థించగా దేహము నుండి రక్తము కారెనే యేసయ్యా రక్తమయమాయనే. యేసు ప్రభు ప్రార్థిస్తూ ఉంటే తన చెమట రక్తము వలె కారుతుందంట. అంతగా ప్రార్థించి, అంతగా ఆవేదన చెందిన, అంతగా కలవరపడి దేవుడు ప్రార్థిస్తూ ఉంటే మరి నీవు నేను ఏ విధంగా ప్రార్థిస్తున్నామో. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములన్నీ కూడా మన్నించి మనలను తన ప్రజలుగా చేసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇకనైనను ఇప్పటికైనను మీరు మీ హృదయములను మార్చుకొని నా చెంతకు తిరుగురండు. నీ పూర్ణ హృదయముతో, ఏడ్పులతో, ప్రార్థనలతో మీరు దేవుని చెంతకు మరలి రండు అని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము దేవుని చెంతకు వస్తూ ఉన్నామా? ఐ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ ద డెత్ ఆఫ్ ద వికెడ్ మ్యాన్, బట్ రేదర్ లెట్ హిమ్ టర్న్ ఫ్రమ్ హిస్ ఈవిల్ వే అండ్ లివ్. ఒక పాపాత్ముడు మరణించడంలో నాకు సంతోషము లేదు, కానీ అతడు తన దుష్క్రియలను విడనాడి మంచి జీవితాన్ని జీవిస్తే నేను సంతోషిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన పాపముల నుండి దేవుడు మనల్ని పరిహరించడానికి, శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనము దేవుని ప్రజలుగా జీవించడానికి, ఇదిగో నేను మీ దేవుడును, మీరు నా ప్రజలు అంటున్నాడు. మరి నేను దేవుని ప్రజలుగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నానా? ఈ లోక సంపద నిలచియుండునా, ఈ లోక కీర్తి నన్ను రక్షించునా, లోకమంతా నే సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమి? పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. ఇది మన ప్రార్థనగా ఉండాలి. ఇదిగో పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమయ్యా, అప్పుడు నేను నీ ప్రజలుగా జీవిస్తూ ఉండాను అని. ప్రియ దేవుని బిడ్డలారా, సువిశేష పట్టణంలో చూస్తే గ్రీకులు దేవుని చూడడానికి వచ్చి ఎవరిని కలుస్తూ ఉన్నారు? ఎవరితో అమ్మా? ఫిలిప్పు గారితో అంటున్నారు, అయ్యా మేము క్రీస్తు ప్రభుని చూడాలి అన్నప్పుడు ఆయన ఎవరికి చెప్తున్నాడు? ఎవరు? ఆంద్రేయ. ఎవరమ్మా? ఇక్కడ లేని వాళ్ళందరూ ప్రైజ్ ది లార్డ్. అది లేరు అమ్మ. నేను ఒకరోజు వాక్యం చెప్తుంటే 3 గంటల వాక్యం అనమాట, ఉపవాస ప్రార్థన 3 గంటల వాక్యం చెప్పాలి. నేను 1 గంట చెప్పిన తర్వాత బాగానే విన్నారు గంట సేపు, 2వ గంటకి మెల్లిగా కాళ్ళు ముందుకు జాపారు. ఓకే, వీళ్ళేంటారు కాళ్ళు ముందుకు జాపారు, సర్లే కాళ్ళు నొప్పి వస్తున్నాయి ఏం సర్లే అనుకున్నా. 2 గంటలు అయిపోయింది, 3వ గంట ప్రారంభించా. అప్పటికి తలగొక్కుంటున్నారు, టైం ఎంక చూస్తున్నారు, ఆ నోరు అని తెరుస్తున్నారు. కానీ మీరు నమ్మరమ్మా, ఒక ముసలావిడి మాత్రం నా వంకెట్టేజ్ వస్తుంది. ఎవరో ఒక ముసలావిడి నా వంకెట్టేజ్ వస్తుంది. నేను అనుకున్నా ఎంతమంది వినకపోయినా ఏమింటుంది కదా. హృదయ పరివర్తనం అవసరం లేని 99 నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము చెందు ఒక్క పాపాత్ముని విషయంలో పరలోక రాజ్యంలో ఏముంటుంది? సంతోషం ఉంటుందని దేవుడు చెప్పాడు కదా. ఆ వాక్యం గుర్తొచ్చింది. అమ్మయ్య, వీళ్ళు విన్నా వినకపోయినా ఏమింటుంది కదా అని చెప్పుకొని ఆ 3వ గంట కూడా ఉత్సాహంగా 1 అరగంట ఎక్కువ చెప్పా. కానీ ఆమె 10 నిమిషాలు పాపం చూడండి, ఆమెకు ఆరోగ్యం బాగోకపోయినా 10 సార్లు బయటికి వెళ్ళింది, 10 సార్లు లోపలికి వచ్చింది, కూర్చొని వాక్యాన్ని వింటుంది. నేను అనుకున్నా ఆమె విశ్వాసాన్ని, ఆమె భక్తిని చూసి నేను ఇంకా 1 అరగంట ఎక్కువసేపు వాక్యాన్ని చెప్పా. పూజ అయిపోయింది, ఎట్టోళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. అప్పుడు నేను ఆమెను పిలిస్తే, బామ్మ ఇట్రా, నీవు వాక్యం వినేటటువంటి విధానము నాకు చాలా నచ్చిందమ్మా. నేను నిన్ను చూసి ఇంకొక 1 అరగంట సేపు ఎక్కువసేపు వాక్యం చెప్పాను.
నీకేమైందో చెప్పు, నేను నీకోసం ప్రార్థన చేస్తానని చెప్తే ఆమె ఏమందంటే, కొత్త చెప్పులు కొనుక్కున్నాను బాబు, చూసుకుంటున్నానని చెప్పింది. ఏంటి, నువ్వు 10 సార్లు బయటికి వెళ్ళింది కొత్త చెప్పులు చూసుకోవడానికా? నేను ఇంకా నువ్వు ఉమ్ముయడానికి పోయావేమో అనుకున్నా. ఆ మనసు అంతా ఏడుంది? చెప్పుల మీద ఉంది. నేను ఇంకా వాక్యం మీద ఉందనుకుని ఇంకా చెబుతానే ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చాలామంది కూడా ఈయన ఎప్పుడు చేస్తాడా, తొందరగా పోయి అన్నాలు కూరలు వండుకోవాలి, తొందరగా పోయి కాసేపు రెస్ట్ తీసుకోవాలి, దొరక ఆదివారం దొరికితే ఈయన తగులుకొని చెప్తానే ఉన్నాడు అనుకుంటారు కదా. ఇక్కడ లేని వాళ్ళందరూ ప్రైజ్ ద లార్డ్. ఓకే, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అయిపోయింది, అవునా? ఇప్పుడు సువిశేషపట్నంలో మేము ఆయన్ను చూడాలి, అయ్యా మేము ఆయన్ని చూడాలి అని చెప్పినప్పుడు యేసుప్రభువు చెప్తే ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడినటువంటి సమయము వచ్చింది, ఆసన్నమైంది. దేవుడు మహిమపరపబడాలంటే, ఇదిగో మనము దేవునితో వాసము చేయాలంటే, మనము దేవుని చూడాలంటే మనం చేయాల్సింది ఏంటి? దేవుని దగ్గర ఉండాలి అంటే, దేవుని చూడాలంటే ఏం కావాలి మనకి? ఏం చేయాలి? ప్రార్థన అయిపోయింది. రెండోది ఏంటి? ఉపవాసము అనగానేమి? దేవునితో వాసం చేయడం. ఇంకా ఉపవాసం అంటే ఏంటి? వామ్మో, మీరు ఆన్సర్ చెప్పరా? ఈయనేదో చెప్పుకొని పోయేదానికి అదేంటి ఇదేంటి అని మమ్మల్ని అడుగుతాడు. మాకేం తెలుసు కదా. ఉపవాసము అనగానేమి? ఒక ఆయన వచ్చి నా దగ్గరికి, ఫాదర్ గారండి మా ఆవిడ ఉపవాసం ఉండదు, ఉపవాసం ఉండకూడదని ప్రార్థన చేయండి అన్నాడు. నీకేమైంది? వాళ్ళ ఆవిడ ఉపవాసం ఉండి నువ్వు సంతోషంగా ఉండొచ్చు కదా, ఏమైంది నీకంటే, ఏమన్నా నీకు వండి పెట్టట్లేదా అని అడిగితే, లేదండి నాకు అన్నం కూర వండి పెడుతుందండి, కానీ మా ఆవిడ ఉపవాసం ఉండవు, నాకు ఇష్టం లేదండి అన్నాడు. ఈయనేంటి భార్య మీద ఇంత ప్రేమ, ఉపవాసం ఉంటుందా అనుకొని నేను ఎందుకు అలా, మరి మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు, ఆమె ఉండొచ్చు కదా, ఆమె దేవుని కోసం ఉంటుంది కదండి, రోజుకి 20 జ్యూసులు తాగుతుంది ఫాదర్ గారు అన్నాడు. ఎన్నమ్మా 20 జ్యూసులా? ఇదేమో ఉపవాసం. ఎన్ని జ్యూసులు తాగుతుంది? వాళ్ళ ఆయన కనపడితే చాలు నీరసంగా ఉంది కానీ జ్యూస్తే అంటదంట. ఆయన ఇంటికి వెళ్తాం మానేశాడు. ప్రియ దేవుని బిడ్డల, ఏంటి ఉపవాసం అంటే ఏంటి? ఉపేక్షించడం. మనలో చాలామంది కూడా ఉపవాసం ఉండవు, అవునా? ఒక ఆమె నేను గుడికి వెళ్ళినప్పుడు నీరసంగా పక్కగా పడిపోతుంది, తోలుతా ఉంది. ఏమేంటి పడిపోతుందని, అమ్మమ్మ ఏమైందమ్మా అంటే, ఉపవాసం ఉన్నానండి. ఎవరు ఉండమన్నారు నిన్ను ఉపవాసం? ఎవరు ఉండమన్నారు? నిజమైనటువంటి ఉపవాసం ఏంటి? ఇప్పుడు నేను క్రైస్తవుడిని కాదమ్మా, నేను బయట వ్యక్తిని. మీరందరూ క్రైస్తవులు, రోజు దేవాలయానికి వెళ్తున్నారు, 40 రోజులు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాల గురించి మాట్లాడుతున్నారు కదా. ఎవరైనా మిమ్మల్ని ఉపవాసము అనగానేమి అని అడిగితే ఏం చెప్తారు? తినకుండా ఉండడమా? ఏంటి ఉపవాసం అంటే ఏంటి? ఇది ఇప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ వచనం అడగకపోయినా ఈ వచనాన్ని అడుగుతా. అందరు చెప్పండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనము. ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ వాక్యాన్ని ధ్యానించాలి. అర్థమవుతుందా? యెషయా గ్రంథము చెప్పండి, 58వ అధ్యాయము 6వ వచనము. ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతాను, దీన్ని మాత్రం ఖచ్చితంగా అడుగుతాను. అడిగిన తర్వాతే వాక్యాన్ని ముగిస్తా. ఓకే? చెప్పలేదు మాస్టర్ గారు, లోపల పెట్టి తాళం వేయడానికి సిద్ధంగా ఉండండి, సరేనా? చెప్పండి, నేను అడిగిన వాళ్ళు చెప్పండి. అమ్మ, యెషయా గ్రంథము 56వ అధ్యాయం కదా, అమ్మ ఒక నిమిషం నువ్వు చెప్పరా. యెషయా గ్రంథము నాకేం తెలుసు, నేను వినలేదు కాదు.
అందరు చెప్పండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనము 586. ఓకే, గుర్తుపెట్టుకోండి. చదవండి అమ్మా. నేను ఇష్టపడేటటువంటి ఉపవాసం ఇది. ఏంటి అది? వినండి. చాలమ్మ, ఆగండమ్మ. మీరు అన్యాయపు బంధములను విప్పుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు అన్యాయపు బంధాలను విప్పండి. దేవుడు చెప్తున్నాడు, నేను ఇష్టపడేటటువంటి ఉపవాసము ఇది. ఏంటి? మీరు అన్యాయపు బంధాలను విప్పండి. నీ భార్యకు నువ్వు అన్యాయం చేస్తున్నావేమో, దయచేసి అలాంటి బంధాలు ఏమన్నా ఉంటే నువ్వేం చేయాలి? విప్పు, విడిచిపెట్టేయి. నీ భర్తకు నువ్వు అన్యాయం చేస్తున్నావేమో, అలాంటి బంధాలు ఏమన్నా ఉంటే ఏం చేయాలి? విడిచిపెట్టేయి. నీ తల్లిదండ్రులకు నువ్వు అన్యాయం చేస్తున్నావేమో, అలాంటి బంధాలు ఏమన్నా ఉంటే ఏం చేయాలి? విడిచిపెట్టేసే. నీ అన్నదమ్ములకు, నీ అక్క చెల్లెళ్లకు, నీ స్నేహితులకు నువ్వు అన్యాయం చేస్తున్నావేమో, అన్యాయపు బంధాలను విప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనది సిటీ కాబట్టి మీరు అంత చూడరు. గేదెలకి బంధాలు వేస్తారు కదా. గేదెలు అంటారా, బర్రెలు అంటారు కదా, వాటికి బంధాలు వేస్తారు కదా. ఎందుకు? అవి ఫాస్ట్గా వెళ్ళిపోకూడదని, అవి అక్కడక్కడే నడవాలని. అవునా? ఒక వ్యక్తి ఒక చూడు గేదెకి, అంటే గర్భంతో ఉన్నటువంటి ఒక వారం రోజుల్లో ఇంకా కంటది అనేటటువంటి గేదెకి ఏం చేశాడంటే బంధాలు వేశాడు. 2 కాళ్ళకేసి, ఆ కాళ్ళకును ముట్టుకి రెండిట్లు కలిపి ఏం చేశాడు? బంధం వేశాడు. అప్పుడు ఆ గేదె తల పైకి ఎత్తలేదు. అది ఇలా కిందకు నడుస్తూనే ఉండేదన్నమాట. అనుకోకుండా ఒకరోజు ఆ గేదెని నీటిలోకి తోలేశాడు, చెరువులోకి. ఎక్కడికి తోలాడమ్మా? మర్చిపోయాడు, బంధం ఉందని మర్చిపోయాడు. ఆ గేదె నీళ్ళల్లోకి వెళ్ళి తలపైకి ఎత్తగలదా? ఎత్తలేక తన్నుకులాడి నీళ్ళల్లో పడి చచ్చిపోయిందమ్మా. ఒక మంచి గేదె, ఇంకా వారం రోజుల్లో కంటది. అది కనినప్పుడల్లా మార్నింగ్ 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు పాలు ఇచ్చేటటువంటి గేదె నీటిలో పడి ఏమైందమ్మా? చచ్చిపోయింది. పాపం ఆయన బయట కూర్చొని ఏడుస్తున్నాడు, కొట్టుకుంటా, అమ్మో నేనే చంపేసుకున్నాను. అసలు ఆ గేదె అక్కడ చనిపోవడానికి కారణం ఏంటమ్మా? బంధము. అవునా కదా? ఆ బంధమే లేకపోతే అది తల పైకెత్తుకొని బయటకు వచ్చేదే కదా. మనం కూడా అలాంటి బంధాల్లో ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి బంధాలు ఏమైనా ఉంటే అవి మన మెడకు ఉచ్చువలే వచ్చి పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండను. మీరు అన్యాయపు బంధాలను దయచేసి విప్పేయండి. ఆ బంధాలు కొన్నిసార్లు నీ మెడకు చుట్టుకుంటాయి. నువ్వు చేసే అన్యాయం వచ్చి నీ తలకు చుట్టుకొని నువ్వు నీ అన్యాయములోనే, నీ పాపములోనే చనిపోతావు. కాబట్టి అన్యాయపు బంధాలను మీరు విప్పండి. ఎవరికైనా అన్యాయం చేస్తున్నావని నీకు తెలిస్తే దయచేసి అన్యాయం చేయమాకు. తెలిసి పాపం చేయమాకండి. తెలిసి అన్యాయం చేయమాకండి. అది మంచిది కాదు. మీరు అన్యాయపు బంధాలను విప్పండి. నీ భర్త నిన్ను నమ్మి నిన్ను ప్రేమిస్తూ ఉంటే నీ భర్తకి నీకు ఎలా అన్యాయం చేయాలనిపిస్తుంది? నీ భార్య నిన్ను నమ్మి నిన్ను ప్రేమిస్తుంటే నీ భార్యకి నీకు ఎలా అన్యాయం చేయాలనిపిస్తుంది? నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించి నీ కోసం కష్టపడి నిన్ను పెద్దవాడిని చేస్తుంటే నీకు వాళ్ళని ఎలా అన్యాయం చేయాలనిపిస్తుంది? నీకు అన్యాయం చేయమాకండి. మీరు అన్యాయపు బంధాలను విప్పేయండి దయచేసి. ఇప్పటికైనాను ఇదిగో ఎన్నిసార్లు మందలించినను తన హృదయమును మార్చుకొనని వాడు తలవని తలంపుగా మరలా కోలుకోని విధంగా నాశనం అవుతాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇదిగో భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు గతించిపోవు. దేవుని మాటలు ఊరకనే బావు. అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. అన్యాయపు బంధాలను మీరు దయచేసి అలాంటి ఏమన్నా ఉంటే విప్పేయండి, వదిలించుకోండి. లేకపోతే అది మన మెడకు ఉచ్చువలే చిక్కుకుంటాయి. రెండవది చదవమ్మా. మీరు ఇతరుల మెడ మీదకి ఎత్తినటువంటి కాడిని
తొలగించండి. కాడి అంటే ఏంటి? కావిడి అంటే తెలుసా? నీళ్లు మోస్తారు. మన పల్లెటూరుల్లో మన తాత ముత్తాతలు 2 బిందులు వేసుకొని నీళ్లు మోస్తూ ఉంటారు కదా, కావిడ. అదేవిధంగా ఎద్దుల బండ్లకి కాడి ఉంటుంది కదా, కాడే 2 సైడ్లు 2 ఎద్దులు మోయడానికి ఉంటుంది కదా. మీరు ఇతరుల మెడ మీదకి ఎత్తినటువంటి కాడిని తొలగించండి. నీ మాటల ద్వారా, నీ స్వార్థము ద్వారా, నీ అసూయ ద్వారా నువ్వు ఇతరుల గురించి వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళ కుటుంబం అలాంటిది, వాళ్ళ జీవితం అలాంటిదని పాపం లేనిపోని అన్ని పుట్టించి ఇతరులను నువ్వు బాధ పెడుతున్నావేమో, ఇతరుల మెడ మొయ్యలేనటువంటి భారాన్ని వాళ్ళపై మోపుతున్నావేమో. దయచేసి దానిని తొలగించండి. మీరు ఇతరుల మెడ మీదకెత్తినటువంటి కాడిని తొలగించండి. పాపం కొంతమంది ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద ఎన్ని నిందలేస్తారంటే, ఎన్ని అవమానాలంటే, ఎన్ని హేళనలంటే, ఎంత చిన్న చూపు అంటే. అట్లాంటివి చేయకూడదమ్మా. మనం దేవుని బిడ్డలమై ఉండి, దేవుని ప్రజలమై ఉండి, దేవుని నమ్ముకున్న వ్యక్తులమై ఉండి మనం అలాంటి పనులు చేయకూడదు. ఏముంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మనం వాళ్ళు అది ఇది వాళ్ళ అన్న చెల్లెళ్ళమ్మ, నీకు తెలుసు అది? వావి వరసలు లేని సంబంధాలు, వావి వరసలు లేని మాటలు, చూపులు, ఇతరుల మేడ మీదకి నువ్వు కాడినెత్తుతున్న వాళ్ళు మొయ్యలేనటువంటి భారాన్ని వాళ్ళపై మోపుతున్నాం మనం. దయచేసి నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ స్వార్థం ద్వారా, నీ అసూయ ద్వారా నువ్వు ఎవరినైనా నిందిస్తున్నావేమో, ఎవరినైనా బాధ పెడుతున్నావేమో, ఎవరి మీదైనా భారాన్ని పెడుతున్నావేమో, అలాంటి భారాన్ని తొలగించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకెప్పుడు మారుతాం, మనం ఎంతకాలం బ్రతుకుతాం ఎవరికి కూడా తెలియదు. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఇంకెప్పుడు మారుతాం? ఇంకెప్పుడు హృదయ పరివర్తనం చెందుతాం? కాలాలు వస్తూ ఉంటాయి, తపస్కాలాలు వస్తాయి, ఆ పండుగలు అయిపోతాయి, ఈ పండుగలు అయిపోతాయి, అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఎక్కడేసిన గొంగలి అక్కడలాగే ఇంకెంతకాలం బ్రతుకుతాం? ఇంకెంతకాలం అలాంటి ఆ పాప స్థితిలో, అలాంటి బానిసత్వంలో మనం ఉండిపోతాం? నువ్వు ఇతరుల మెడ మీదకి ఏదైనా నేరాన్ని కానీ, ఆరోపణను కానీ, నిందలు కానీ వేరే వాళ్ళ మీద మోపమాకండి. ద మెజర్ యు గివ్, ద మెజర్ యు విల్ గెట్ బ్యాక్. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతతోనే కొలవబడతావు. వేరే వాడు నాశనం అయిపోవాలి, వేరే వాళ్ళకి ఎట్ట జరగాలి, వేరే వాడికి అట్ట జరగాలని నువ్వు అనుకున్నావు అనుకో, అది నీకే జరిగింది. ఒకరోజమ్మా నేను ఫాదర్ అయినప్పుడు, పోయిన సంవత్సరం నేను ఫాదర్ అయ్యాను. అయితే ఫాదర్ అయ్యాను కదా, ఫస్ట్ సంవత్సరం కదా, నన్ను ఒక విచారణలో సహాయ గురువు చేశారు. మీరు నమ్మరు, ఒక వ్యక్తి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు, వీళ్ళ అమ్మ నాన్నలు వదిలేశారు వీళ్ళని. ఎందుకంటే మా మాట వినకుండా పెళ్లి చేసుకున్నారు కదా, మీ బతుకు మీరు బతకండి అని. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, ఈ అబ్బాయి డ్రైవర్. వాళ్ళకి ఒక సొంత మినీ వ్యాన్ ఉంది. పాపం మినీ వ్యాన్ తోలుతూ ఉంటే బ్రేకులు ఫెయిల్ అయ్యి వెళ్ళి గోడను గుద్దితే ఆ అబ్బాయి ఎన్నుపూస మొత్తం విరిగిపోయింది. హాస్పిటల్లో అన్నారు మా వల్లగా తీసుకొని పోండి అంటే, ఆమె తీసుకొచ్చి ఇంటికాడ పడుకోబెట్టింది. కానీ అతని యొక్క భార్యకు విశ్వాసం ఏంటంటే, ఫాదర్ గారు ప్రార్థన చేస్తే, జనం అందరూ వచ్చి నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నా ఆయన బ్రతుకుతాడు, స్వస్థత కలిగిద్దని నమ్మకం ఆమెకుంది. ప్రతిసారి ఆమె పడుకున్నప్పుడల్లా జనం వచ్చి ప్రార్థన చేసినట్టు, ఫాదర్ వచ్చి ప్రార్థన చేసినట్టు ఆమెకి ప్రేరేపణ వస్తుందంట. అయితే ఫాదర్ గారండి మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలని, ఒక కడుపుతో ఉన్న నిండు సోలాలు వచ్చి ప్రార్థన అడిగినప్పుడు ఎవరన్నా కాదంటామమ్మా? కాదంటావా? నేనన్నా అమ్మ దయచేసి పూజ అయిపోయిన తర్వాత మనందరం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామమ్మా. ఏమేమో చూస్తే ఎలా ఉంది, ఆయనేమో మంచం మీద ఉన్నాడు, తల్లిదండ్రులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి అని చెప్పి అందరినీ చెప్తే పాపం పూజ అయిపోయింది. గబగబా మేమందరం వెళ్ళే దారిలోనే వాళ్ళ ఇల్లు. వెళ్ళిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఒక ఆమె బయట నుంచొని ఉంది బైబిల్ పట్టుకొని. ఆమెకును
ఈ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు కొన్ని గొడవలు ఉన్నాయంట. ఓకే, ఆమె బయట నుంచొని బైబిల్ ఇలా పట్టుకొని చూస్తుంది. నేను అన్న అందరూ లోపలికి రండి అంటే ఆమె ఏమని తెలుసా, చిచ్చి వీళ్ళింటికి నేను వచ్చేదేంటి, వాళ్ళకి అట్టగే జరగాలందమ్మ. ఆ మాటకి నాకు పిచ్చి లేచిపోయింది. అప్పుడు దాకా కాముకున్న నాకు కోపం మాత్రం చాలా, ఇలాంటి జనం కూడా ఉంటారా? ఒక వ్యక్తి చావు బ్రతుకుల మధ్య ఉండి, ఒక ఆమె నిండు చోళాలై ఉండి మనల్ని ఏమైనా అడిగిందా? ఏమడిగిందమ్మా? ప్రార్థన అడిగితే ఏమేమంటుంది, చిచ్చి వాళ్ళ ఇంట్లోకి నేను వచ్చేదేంది, వాళ్ళ అమ్మల నాన్నలతో ఉన్న గొడవలు వీళ్ళ దగ్గర ఎందుకమ్మా? అవునా? అసలు నువ్వు గొడవలో కొట్లాట్లు పెట్టుకొని నువ్వేం క్రైస్తవురాలు, నువ్వెట్ట దివ్య సప్రసాదం తీసుకుంటున్నావు? నాకు చాలా బాధేసింది. ఇక నేను ప్రార్థన చేయలేకపోయా అన్న మాటకి. వాళ్ళకి అలాగే జరగాలి, చచ్చినా బాగుండదమ్మా. ఆ మాటకి ఇక నాకేం మాట్లాడాలో తెలియక కోపం వచ్చి ప్రార్థన చేయలేకపోతుంది. ఇక కళ్ళు మూసుకున్నా అన్న మాటే నాకు పదే పదే నా చెవిలో మోగుతూ ఉంది. ప్రార్థన చేయకుండా పక్కకి వెళ్ళిపోయి నుంచుంటే అందరూ ఏమైంది ఫాదర్, ఏమైంది ఫాదర్ అంటే, ఒక 5 నిమిషాలు ఆగండి అమ్మ, నేను వస్తా ప్రార్థన చేస్తా, ఒక 5 నిమిషాలు ఆగండి అని చెప్పి పాట పాడండి అని చెప్పా. పరిశుద్ధాత్మ గీతం పాడుతున్నారు. నేను పక్కకి వెళ్ళి నుంచొని, ఇది ఒక సాతాను శోధన, నేను ప్రార్థన చేయడానికి వస్తే నన్ను ఈ విధంగా పరీక్షిస్తుంది అనుకొని మొత్తం కూల్ అయిపోయా. పాట అయిపోయిన తర్వాత వెళ్ళి ప్రార్థన చేసాం. మీరు నమ్మరమ్మా, సంఘం ప్రార్థించగా సంకెళ్ళు తెగిపోయాయని దేవుని వాక్యం ఉంది. అది నిజంగా నెరవేరింది. ఆయన స్వస్థత పొందాడు. 1 నెలలోనే లేచి నడవగలిగాడు. అసలు మా వల్ల కాదన్న డాక్టర్లు ఆశ్చర్యపోయారంట. అది దేనివల్ల సాధ్యమైందమ్మా? దేనివల్ల? ప్రార్థనలో బలం ఉంది. ఇంతమంది ప్రార్థన చేస్తే మనలో ఒక్కళ్ళ ప్రార్థన అన్న దేవుడు వింటాడా? విండా? ఓకే, మనందరం ఎలాగైనా ఉండొచ్చు. మనలో ఇంతమందిలో ఒక్కళ్ళైనా పరిశుద్ధులు లేరంటారా? ఉన్నారా లేరా? సంఘం ప్రార్థించగా సంఖ్యలు. ఎప్పుడైనా మీరు ఏ బాధల్లోనుంటే, కష్టాల్లో ఉంటే మీరు సంఘంగా ప్రార్థన చేయండి, ఖచ్చితంగా స్వస్థత జరుగుతుంది. నేను ఇంటికి వెళ్ళిపోయాను. అయితే అందరూ ఫాదర్ రండి, బ్రేక్ఫాస్ట్ తినండి ఫాదర్, మంచినీళ్ళు తాగండి ఫాదర్ అంటే నాకు అసలు అదే ఆలోచన ఉంది. అమ్మ నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను వెళ్ళిపోతాను, సారీ అమ్మ అని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇదే ఆలోచన, ఇలా కూడా ఉంటారా, చావు బ్రతుకుల మధ్య ఉంటే ఇలా కూడా మాట్లాడతారా, పాపం కదా అనే అదే ఆలోచన నన్ను బాగా బాధిస్తూ ఉంది. సాయంత్రం నేను పడుకున్నామమ్మ, మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కాసేపు పడుకున్న తర్వాత ఒక ఫోన్ వచ్చింది. ఫాదర్ గారండి. ఎవరమ్మా? నేనేనండి, మా ఇంటికి రండి అండి. నేనేనండి? అసలు నువ్వెవరో నాకు తెలియదు. ఫోన్ చేసి ఏమంటుంది, ఫాదర్ గారండి మా ఇంటికి రండి అంటుంది. ఎవరమ్మా నువ్వు నాకు ఫోన్ చేసి? ఎవరికి చేసావు అసలు? నువ్వెవరు కావాలంటే, మీరే కావాలండి మా ఇంటికి రండి అంట. నేను కావాలి? నా నిద్ర మొత్తం పోయింది. అసలు ఎవరమ్మా మీరు, ఎందుకు చేశారంటే, నేనే ఫాదర్ గారు. అసలు నువ్వంటే ఎవరమ్మా నీకు చెప్పు, అసలు ఏంటని. నేనే ఫాదర్ గారు, ఇంకా గుర్తు రాలేదంటుంది. నాకేం గుర్తొచ్చింది? అమ్మ నువ్వు మొత్తం ఆపి అసలు నువ్వెవరో ఎక్కడి నుంచి చెప్పంటే, అదే ఫాదర్ గారండి పొద్దున్న ప్రార్థన చేస్తుంటే బయట నుంచి ఉన్నాను కదండి, ఆమెనేనండి అన్నప్పటికీ నాకు ఇంకా కోపం విరిగిపోయింది. ఏంటి అన్న అంటే, మా ఇంటికి రండి ప్రార్థన చేయడానికంటే, ఏమ్మా పెద్ద ఫాదర్కి చెప్పు, నాకు కాదు, నేను రాను, నాకు చాలా పనులు ఉన్నాయి. పెద్ద ఫాదర్ చెప్పు, ఏమైందన్న. ఫాదర్ గారండి ప్రార్థన అయిపోయి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటుంటే తొట్టి దగ్గర జారిపడ్డా, నడు విరిగిపోయింది ఫాదర్ గారు. ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? ప్రార్థన చేయడానికి రా అంటే ఏమన్నావు? వాళ్ళకి అట్టే జరగాలి, నేను రాను, వాళ్ళ ఇంట్లోకి నేను వచ్చేది ఏంటి అన్నావుగా. సర్లే అమ్మ నేను రానమ్మ మీ ఇంటికన్నా, మీరు అట్ట అనమాకండి ఫాదర్ గారు, రండి ఫాదర్ గారు మీకు దండం పెడతాను. నేను రాను, నేనైతే చిచ్చి మీ ఇంటికి నేను వచ్చేదేంటి అన్నా. నేను అన్న మాటే నేనన్నా. ఫాదర్ గారండి మీకు దండం పెడతాను రండి అంటే, నా నెంబర్ ఎవరు ఇచ్చారమ్మండి? పెద్ద ఫాదర్ గారు ఇచ్చారండి, రండి అని. చచ్చినట్టు పోవాలిగా. వెళ్ళిన తర్వాత నేను ఒక మాట చెప్పా, అమ్మా నేను నిన్ను బాధ పెట్టడానికి అనట్లేదు, నువ్వు ఇతరులకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటావో అది నీకు జరిగిద్ది. దేవుని వాక్యం అంటుంది, ద మెజర్ యూ గివ్, ద మెజర్ యూ విల్ గెట్ బ్యాక్. నువ్వు ఏ కొలతతో ఇతరులను కొలుస్తావో ఆ కొలతతోనే నువ్వును కొలవబడతావు. కాబట్టి ఇతరుల మంచిని ఎప్పుడు నువ్వేం చేయాలి? కోరుకోవాలి. అర్థమైందా? అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకు అర్థమైంది టైం అవుతుందని.
సరే, ఇంకా ఒక 5 మినిట్స్ చెప్పి ముగిస్తాను, సరేనా? ఇబ్బంది పడమాకండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మీరు ఇతరుల మెడ మీదకి ఎత్తినటువంటి కాడిని తొలగించండి. తర్వాత ఏంటమ్మా? పీడితులను, చాలమ్మ, పీడితులను విడిపించండి. మనం ఎవరైనా పీడింపబడుతున్నామా లేదా? పీడింపబడుతున్నామా? శరీర కోర్కెలతో, ధన వ్యామోహముతో, అధికార వ్యామోహముతో, ఇదిగో కోపముతో, అనేక రకాలైనటువంటి సాతాను శోధనలతో, సాతాను కోరికలతో, ఆలోచనలతో, క్రియలతో మనం పీడింపబడుతూ ఉన్నాం. పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నా కానీ జీవించలేకపోతున్నా. మంచిగా మాట్లాడాలనుకుంటున్నాను కానీ మాట్లాడలేకపోతున్నా. మంచి ఆలోచనగా ఆలోచించాలనుకుంటున్నా, ఆలోచించలేకపోతూ ఉన్నాను. దేవా, నాకు విడుదలను ఎవరు ఇవ్వగలరు? ఎవరిస్తారు మనకు విడుదలను? ఎవరిస్తారు? దేవుడు. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల నాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చేటటువంటి దేవుని దగ్గరకు వచ్చి మనము ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే, నిజమైనటువంటి ఉపవాసం అంటే ఏంటి? ఎక్కడది? యెషయా గ్రంథము. నేను అడగొచ్చా? ఎవరినైనా ముందుకు వచ్చి అడుగుతా. ఎవరైనా అడగొచ్చా? యెషయా గ్రంథము. అమ్మ, అర్థమైన వాళ్ళు చూపులోకి లాగుంటే, అర్థం కాని వాళ్ళు చూపులోకి లాగుంటే. నాకు తెలుసు కొంతమంది అంటున్నారంటే వాళ్ళకి ఇంకా అర్థం కాలా, నటిస్తున్నారమ్మా నాకు అర్థమైందని. అడిగితే నీకు అర్థమైతే నీ చూపులు నాతో స్ట్రైట్గా ఉంటాయి. అడగనగానే కొంతమంది కిందకు చూస్తున్నారు. అమ్మ, పైకి చూసి ఈయన్ని ఎక్కడ అడుగుతాడని కదా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం. అమ్మ, ఎవరైనా మిమ్మల్ని ఉపవాసము అంటే ఏంటి అని అడిగితే మీరు అందరూ ఏం చెప్పాలి? ఈ వచనాన్ని చెప్పాలి. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నేను ఎత్తబడినప్పుడు అందరినీ కూడా నేను ఏం చేస్తానంటున్నాడు? ఆకర్షిస్తాను. పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడివీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువుని సిలువ భారముతో ఆయనను చంపుతూ ఉన్నప్పుడు, ఆయన ఒక స్తంభానికి కట్టేసి కొడుతూ ఉన్నప్పుడు, రాతి స్తంభానికి కట్టేసి కొడుతూ ఉంటే, ఆయన అమ్మా నరిచినప్పుడు మరియ తల్లి హృదయము బద్దలైపోయిందండి. ఎంత బాధ అంటే, మనకిష్టమైన వాళ్ళని ఎవరైనా మన కళ్ళ ముందు రక్తం వచ్చేలా కొడుతుంటే ఎవరైనా చూసి తట్టుకోగలరా? తట్టుకుంటారమ్మా? నీ బిడ్డకు చిన్న గాయమై రక్తం వస్తూ ఉంటుంటే నువ్వు చూసి ఊరుకుంటావా? ఊరుకుంటారమ్మా? ఊరుకుంటావా? ఇదేంది? ఊరుకుంటావా? బాధపడతాం కదా. వాళ్ళని చూసి మనం కన్నీరు గారుస్తాం కదా. నాకేమైనా పర్లేదు, నా బిడ్డలు సంతోషంగా ఉండాలని మనం వాళ్ళ కోసం ఏదైనా చేస్తాం కదా. అవునా కదా? దేవుడు మన కోసము తన కుమారుని చెయ్యి విడిచిపెట్టేశాడు. యేసుప్రభు శిలువ మీద అన్న మాట ఏంటి? నా దేవా, నా దేవా, నన్నేలా చెయ్యి విడిచితివి. నా స్నేహితులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా శిష్యులు నన్ను మోసం చేసి పారిపోయారు, నా ద్వారా స్వస్థత పొందిన వాళ్ళందరూ కూడా నాపై రాళ్ళు విసిరారు. నాకు వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నన్ను మోసం చేసినా, నన్ను రాళ్లతో కొట్టినా నాకు అంత బాధ కాలేదు. కానీ ప్రభువా, నా తండ్రి, నువ్వెందుకయ్యా నా చేయి విడిచిపెట్టేశావు? దేవుడు పడిన బాధ చూడండి. నా దేవా, నా దేవా,
నువ్వు నన్నేలా చెయ్యి విడిచితివి. వీళ్ళందరూ విడిచిపెట్టినా నేను బాధపడలేదు ప్రభువా, నాకు బాధ కలగలేదు, నాకంతా బాధ కలగలేదు. కానీ నీవే నా చెయ్యి విడిచిపెట్టేశావు ప్రభువా. నా తండ్రి, నా చెయ్యి నువ్వు ఎందుకు ఎంత బాధపడ్డాడు దేవుడు. నా చెయ్యి విడిచిపెట్టేశావు ప్రభువా నువ్వు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు క్రీస్తు ప్రభుని చెయ్యి విడిచిపెట్టాడు అంటే మన చేయిని పట్టుకోవడానికి, మనలను మన పాప స్థితిలో నుండి పైకి లేపడానికి దేవుడు తన కుమారుడి చేతిని కూడా వదిలిపెట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవా నా దేవా నువ్వు నన్నేలా చెయ్యి విడిచితివి. ఎందుకు అంటే మనందరినీ కూడా దేవుడు చెయ్యి పట్టి పైకి లేపడానికి తన కుమారుని చేయిని విడిచిపెట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అర్థం చేసుకోండి, క్రీస్తు ప్రభువు మన కోసము శ్రమలు అనుభవించి సిలువపై అతి క్రూరంగా కొట్టబడినప్పుడు కూడా దేవుడు అన్న మాట ఒకే ఒక్క మాట ఏంటి? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు వీరిని. మరి అలాంటి క్షమాగుణం మనకుందా? ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, క్షమాగుణము మనకుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నేను మళ్ళీ వచ్చినప్పుడు మీకు ఇంకా వాక్యాన్ని వివరిస్తాను, వీటి గురించి ఇంకా చెప్తాను. ఇప్పటికీ ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన ద్వారా మనము దేవునితో మన ఒడంబడికను పునర్నిర్మించుకోవాలి. అదే విధముగా ఉపవాసము ద్వారా మనము దేవునికి దగ్గరగా ఇదిగో మన యొక్క పాపస్థితిని విడిచిపెట్టి దేవుని అంటి పెట్టుకొని ఉండడానికి ప్రయత్నించాలి. ఇదిగో 2వ పట్టణంలో దేవుడు చెప్తున్నాడు, ఏడ్పులతోనూ ప్రార్థనలతోనూ దేవుడు ప్రార్థన చేసినట్టు మనము కూడా ఏడ్పులతో కన్నీటితో దేవునికి ప్రార్థన చేద్దాం. ఏంటంటే, నేను ఎత్తబడినప్పుడు నేను అందరినీ కూడా ఆకర్షిస్తాను. కాబట్టి మనము దేవుని దగ్గరకు ఏ విధంగా ఆకర్షింపబడాలి? మన పాపస్థితిని మార్చుకొని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, దేవా నేను ఇతరులను క్షమించడానికి నాకు శక్తిని దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.